ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనోహరి, అమర్. యాదమ్మ, సార్. పాపకి స్నాక్స్ చేసి పెట్టండి. అలాగే సార్. సరే అమర్. అందరూ కడుపు నిండా తినాలి, అన్నం మిగిలించకూడదు. ఓకే మేడం. మేడం, బుజ్జమ్మ ఇంకా రాలేదేంటి మేడం? ఎప్పుడొస్తుంది మేడం? తను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తుంది. మీరు తృప్తిగా భోజనం చేసేయండి, సరేనా? అలాగే మేడం. బుజ్జమ్మ, మా యాదమ్మ చేసే వంటలు అంతగా బాగోవు, ఏమనుకోకు. మీ టీచర్ చేసిన వంట టేస్టీగా ఉంది, అచ్చమ్మ మిస్సమ్మ చేసినట్టుగానే ఉంది. చీకటి పడింది. బుజ్జమ్మేమో ఇంకా రాలేదు. ఇప్పుడు బాగీగారు అడిగితే ఏం చెప్పాలి? బాబాయ్, బుజ్జమ్మ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తుందమ్మా. ఇందాకే ఫోన్ చేశాను, కాసేపట్లో బయలుదేరతాం అన్నారు. ఏంటి బాబాయ్ ఇది? సాయంత్రమే వచ్చేస్తుందన్నారు. చీకటి పడిపోయింది, ఇంకా రాలేదు. అసలు తను ఎవరింటికి వెళ్ళింది? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదమ్మా. అదే తన క్లాస్మేట్. ఎవరా ఫ్రెండ్? ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి. నేను ఇందాకే చేశానమ్మా. మళ్ళీ చేయండి బాబాయ్, నేను మాట్లాడతాను. ఎందుకమ్మా, నేను మాట్లాడాను కదా. ప్లీజ్ బాబాయ్, నేను ఈ టెన్షన్ పడలేను. ఫోన్ చేస్తారా లేదా? అలాగేనమ్మా. రాథోడ్, మా ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి చూడు. ఎవరు రాథోడ్? ఎవరో తాతయ్య అని వస్తుందమ్మా. రామూర్తి తాతయ్య కాల్ చేశారా? లేదు, ఓన్లీ తాతయ్య అని వస్తుంది. ఓన్లీ తాతయ్యనా? ఎవరు? ఇటివ్వండి బాబాయ్. అమ్మా, అయ్యో, బుజ్జమ్మ వెళ్ళింది తనేంటికేనని బాగీ గారికి తెలిసిపోతుందేమో. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? అనాథ శరణాలయం తాతయ్య బుజ్జమ్మ కోసం కాల్ చేసినట్టున్నారు, ఇటివ్వు. బుజ్జమ్మ, తాతయ్య కాల్ చేశారు, మాట్లాడు. హలో తాతయ్య. బుజ్జమ్మ, నేను అమ్మని. ఏంటమ్మా ఫోన్ చేశావు? ఎక్కడున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఎవరా ఫ్రెండ్? స్కూల్లో ఒక అక్క పరిచయం అయిందని చెప్పాను కదా, ఆ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా అక్కడే ఉన్నావా?
ఎప్పుడొస్తావు? భోంచేస్తున్నానమ్మా, తినగానే వచ్చేస్తాను. అదేంటి, నేను లేకుండా ఎప్పుడు తినవు కదా, అక్కడ ఎలా తింటున్నావు? సారీ అమ్మా, ఇక్కడ అందరూ ఫోర్స్ చేశారు, అందుకే తింటున్నాను. ఇక్కడ కొంచెమే తింటాను, అక్కడికి వచ్చాక నీతో కలిసి ఇంకొంచెం తింటాను. అదే వద్దు, అక్కడే కడుపు నిండా తిను. ఇక్కడ పిల్లలు కూడా తింటున్నారు. సరే, నేను రాకుండా నువ్వు తినవు కదా. నువ్వు వచ్చాక తింటానులే. ఫోన్ ఒకసారి నీ ఫ్రెండ్కి ఇవ్వు. సరే అమ్మా. అక్క, అమ్మ నీతో మాట్లాడుతుందంట. హలో అమ్మా, నేను మాట్లాడతాను. బాబాయ్. హలో మేడం. హలో, తాతయ్య మీరా? టీచర్ గారు ఎక్కడా? ఆ, ఆ, మేడం గారు నా పక్కనే ఉన్నారమ్మా. మీరు త్వరగా భోంచేయండి. బుజ్జమ్మ కోసం నేను వస్తున్నాను. ఎందుకు తాతయ్య? బుజ్జమ్మని తీసుకొని మేమే వస్తాము. ఆ, మీరు వద్దమ్మా, నేనే వస్తాను. ఇక్కడ మేడం టెన్షన్ పడుతున్నారు, మీరు త్వరగా కానివ్వండమ్మా. అలాగే. నేను వస్తాను, ఉంటాను. సరేనమ్మా, నేను వెళ్ళి బుజ్జమ్మని తీసుకొస్తాను, మీరు టెన్షన్ పడకండి. ఎందుకేనా ఇంతలా టెన్షన్ పడుతున్నారు? అసలు బుజ్జమ్మ ఎవరింటికి వెళ్ళింది? చూద్దాం. బాబాయ్ గారి టెన్షన్ చూస్తుంటే ఆయన ఏదో దాస్తున్నట్టు నాకు డౌట్ గా ఉంది. ఆయన వెనకే వెళ్లి చూస్తే బుజ్జమ్మ ఎవరింటికి వెళ్ళిందో తెలుసుకోవచ్చు.